దేవుడు కృపామయుడు, ప్రేమామయుడు, గొప్ప ప్రేమ కలిగిన దేవుడు. ఆయనలో జీవితం అనుభవించిన తర్వాత మరి దేనికి కూడా లోటు ఉండదు. మరి కష్టం వచ్చినా శ్రమలు వచ్చినా అన్నిటి నుంచి విమోచించే దేవుడు పిల్లారా. మరి ఆ జీవితం నుంచి బయటికి వెళ్ళాలనుకోండి, లోకం మీద ఆశ పుట్టి, లోకంలో ఎన్నో ఆశలు ఉన్నాయి కదండి, ఆశ పుట్టి వెళ్ళారనుకోండి, అప్పుడేం జరుగుతుంది? మనశ్శాంతి పోతుంది, ఇంకా ఏం పోతుంది? సమాధానం పోతుంది, నీతి మార్గం పోతుంది, మొత్తం అన్నీ పోతుంది. లోకంలో ఉన్నటువంటి అలవాట్లన్నిటికీ బానిసైపోతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్న అలవాట్లన్నిటికీ బానిసైపోతే కనీసం తిండి కూడా కరువైపోద్ది. తినడానికి తిండి పుష్కలంగా దేవుని యందు ఉన్నప్పుడు, ప్రభునందు ఉన్నప్పుడు, యేసయ్యందు ఉన్నప్పుడు పుష్కలమైన యొక్క ఆహారం తిన్నాం, బాగుండడం. ఏదైనా రోగాలు వచ్చినప్పుడు దేవుడు స్వస్థ ఇస్తూ ఉంటారు, బాగానే ఉంది. కానీ పిల్లారా, మరి బయటికి వెళ్ళామనుకో, లోకానికి ఆశపడి తాగుడుకో, పేగాడుకో, చెడ్డ పనులకో, శరీర కార్యాలకి ఉన్నాయి కదా. శరీర కార్యాలు ఎన్నో ఉన్నాయి. మరి శరీర కార్యాల కోసం ఆరాటపడుతుంటారు చాలామంది జనం. మరి లోకంలో మీరు మంచోళ్ళే, దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. శరీర కార్యాల్లో ఏమి లేదు, ఇక్కడ ఏమి లేదు. రోగాలు తెచ్చుకోవడం, జబ్బులు తెచ్చుకోవడం, చివరికి అంతా ఆయాసం, కుంగిపోవడం, మొత్తం చివరికి ఏమి ఉండదు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి ఆరోగ్యంగా ఉండాలంటే శరీర కార్యాలకు దూరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే శరీర కార్యాలకు దూరంగా ఉన్నామో మనం ఆరోగ్యం ఉంటుంది, సమాధానం ఉంటుంది, శాంతి సమాధానంతో మనం ఉంటాం. మరి దేనికి కూడా మనం బానిస కావు, దేవునికే బానిస అవుతాం. మనం దేవునికే బానిస అయినప్పుడు దేవుడు మనల్ని బానిసగా చూడటం, ఆయన కుమారుడుగా చూస్తాడు. దేవునికి స్తోత్రం చేయండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మరి డబ్బు మీద ఆధారపడి, ధనం మీద ఆధారపడి లోక జీవితం వైపు ఆశపడినప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.